హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 28. మరి ఏప్రిల్ 28 అనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు భయ్య. ఎందుకంటే ఈరోజే బాహుబలి ది కన్క్లూజన్ రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది. మరి ఇండియన్ సినిమా చరిత్ర గురించి ఒక మూవీ తీసినా, ఒక డాక్యుమెంటరీ తీసినా, ఒకవేళ ఈ ఇండియన్ సినిమా చరిత్ర గురించి టాపిక్ వస్తే ముందు వరుసలో ఉండే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే బాహుబలి ఇండియన్ సినిమాకే బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చాడు కాబట్టి. మరి ఈరోజు రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినాం. బాహుబలి ది కన్క్లూజన్ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం భయ్య. ఎందుకంటే మన ఇండియన్ సినిమా చరిత్రని మాట్లాడుకుంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే విధంగా వర్ణించవచ్చు. అసలు బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులు మామూలు రికార్డులు కాదు భయ్య. ఎప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నా బాహుబలి క్రియేట్ చేసిన హైయెస్ట్ గ్రాసర్ రికార్డు మాత్రం ఎప్పటికీ ఏ సినిమా కూడా టచ్ చేయలేదు, దగ్గర వరకు కూడా వెళ్ళలేదు భయ్య. మరి బాహుబలి లాంగ్ రన్లో 1800 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతున్న 1500 కోట్లు కూడా ఏ సినిమా రాబట్టలేదు. 1250 కోట్ల దగ్గరే ఆగిపోయింది త్రిబుల్ కేజీఎఫ్. మరి జక్కన్న రాజమౌళి ఈ మూవీకి దర్శకుడు. అందరూ కూడా జక్కన్నని మెచ్చుకుంటారు. మరి కొంతమందిలో హేటర్స్లో మాత్రం ప్రభాస్ అంటే చిన్నచూపు. అంటే బాహుబలి లేకపోతే ప్రభాస్ లేడు అనే విధంగా కొంతమంది కారు కూతలకు వస్తారు. కానీ భయ్య, అసలు రెబల్ స్టార్ ప్రభాస్ లేకపోతేనే బాహుబలి లేదు. ఎందుకంటే మన జక్కన్న రాజమౌళి గారు ఫస్ట్ ఏమీ ప్రభాస్ గారితో సినిమా తీసి ప్రభాస్ని టాప్ హీరో చేసేయాలి, లేదంటే పాన్ ఇండియా సినిమా తీసేయాలి, పాన్ ఇండియా వరల్డ్ హీరోని చేసేయాలని అనుకోలేదు. ఫస్ట్ ఈ బాహుబలి మూవీని బాలీవుడ్లో తీద్దాం అనుకున్నారు. ఎందుకంటే అప్పటికి మన సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడమే కష్టం. అలాంటిది 250 కోట్ల బడ్జెట్ అనేది బాహుబలికి పెట్టారు. మరి అంత బడ్జెట్తో సినిమా తీయాలంటే కష్టమే కాబట్టి బాలీవుడ్లో తీద్దాం అనుకున్నాడు. హృతిక్ రోషన్ అడిగాడు, జాన్ అబ్రహాంని అడిగాడు, శ్రీదేవిని అడిగాడు. కానీ ఎవ్వరూ డేట్స్ ఇవ్వలేదు. కానీ 5 సంవత్సరాలు డేట్స్ ఇచ్చిన ఏకైక ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్. మరి ఆ విధంగా 5 సంవత్సరాలు డేట్స్ ఇవ్వటం వల్ల జక్కన్ని చెప్పినట్టు బాడీ బిల్డింగ్ చేసి అనేక విధాలుగా కష్టపడి సొంతంగా జిమ్ ఏర్పాటు చేసుకుని 5 సంవత్సరాలు డేట్స్ ఇవ్వడం వల్ల ఈరోజు బాహుబలి అనేది తెరకెక్కడం వల్ల ఇండియన్ సినిమా స్థాయి పెరగడంతో పాటు టాలీవుడ్ తెలుగు సినిమా స్థాయి అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళింది భయ్య. ఎందుకంటే ప్రపంచం గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే బాలీవుడే గుర్తుకొచ్చేది. ఇక టాలీవుడ్ అంటే బాలీవుడ్ వాళ్ళకి మహా చులకన. అసలు వాళ్ళ యాక్టర్లు టాలీవుడ్లో యాక్ట్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఇది ప్రాంతీయ సినిమా అయినప్పటికీ మరీ దారుణంగా చూసేవారు. ఇక సౌత్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ కాలీవుడ్నే తలుచుకునేవారు. కాలీవుడ్లో యాక్ట్ చేయడానికి, కాలీవుడ్లో నటించడానికి ఇష్టపడేవారు హీరోలు, హీరోయిన్లు కూడా. కానీ టాలీవుడ్ని చిన్నచూపు చూసేవారు. కాలీవుడ్ వాళ్ళు కూడా టాలీవుడ్ని చిన్నచూపు చూసేవారు. అలాంటిది బాహుబలి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియన్ సినిమా చరిత్రే మారిపోయింది. పాన్ ఇండియా సినిమా అనేది వెలుగులకు వచ్చింది. మరి బాహుబలి ఈ రోజు రిలీజ్ అయ్యి క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం భయ్య. మరి దేశమంతా మాట్లాడుకున్న ఏకైక సినిమా బాహుబలి. ఈవెన్ నరేంద్ర మోదీ PM స్థాయి వ్యక్తి కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్స్ రైజ్ చేశాడు. దేశమంతా చెప్పుకున్న, నలిగిన, అన్ని రాష్ట్రాలకి తెలిసిన ఏకైక సినిమా, ఎక్కువ జనాదరణ పొందిన సినిమా బాహుబలి. అలాగే ఎక్కువ ఫుట్బాల్స్ అంటే ఎక్కువ టికెట్లు తెగిన సినిమా కూడా బాహుబలి. అలాగే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా బాహుబలి. అన్ని ఇండస్ట్రీ హిట్ అయిన ఏకైక సినిమా బాహుబలి. ఇక 9000 స్క్రీన్లు, అత్యధిక స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఏకైక సినిమా బాహుబలి. అప్పటికి అత్యధిక స్క్రీన్స్లో రిలీజ్ అయిన సినిమా సుల్తాన్ సల్మాన్ ఖాన్ది 4350 స్క్రీన్స్ మాత్రమే. అలాంటిది 9000 స్క్రీన్స్లో ఈ బాహుబలి అనేది రిలీజ్ అయింది. మరి 200 కోట్ల పైన డే 1 గ్రాస్ రాబట్టిన ఏకైక సినిమా. ఎప్పటికీ కూడా ఈ రికార్డు బద్దలు అవ్వలేదు. త్రిబుల్ బద్దలైంది, 2 హీరోలు ఉన్నారు. కానీ 200 కోట్ల పైన 2017లోనే డే 1 రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఎందుకంటే అప్పుడు డే 1 100 కోట్లు రావడమే గగనం. ఎంతో ఉద్ధరణలో స్టార్ హీరోలు అనే వాళ్ళకి లాంగ్ రన్ కలెక్షన్లే 100 కోట్లు ఆ టైంలో. ఈ టైంలో కూడా కొంతమందికి లాంగ్ రన్ కలెక్షన్స్ 100 కోట్లు. అలాంటిది డే 1 214 కోట్ల పైన గ్రాస్ అనేది ఈ బాహుబలి 2 రాబట్టింది. అలాగే దేశం మొత్తం చరిత్ర సృష్టించిన సినిమా, ఎక్కువ జనాభా చూసిన సినిమా. ఇక బాహుబలి సినిమా పెద్ద కంపెనీలే బాహుబలి సినిమా రిలీజ్కు సెలవులు అనేవి ప్రకటించాయి. మరి ఇలాగ ఏ సినిమాకి కూడా అవ్వలేదు భయ్య.
ఇక ప్యాన్ ఇండియా అనే పదానికి పునాది పుట్టించిందే బాహుబలి 2. ఇక మొదటిసారి ఇండియన్ సినిమా 800 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన ఏకైక సినిమా. 800 కాదు, 1000 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్ల వరకు వెళ్ళిన మొట్టమొదటి సినిమా. అప్పటి వరకు 800 కోట్ల పైన ఏ సినిమా కూడా రాబట్టలేదు. 800 కోట్ల పైన పీకే మాత్రమే రాబట్టింది. ఈ విధంగా చరిత్ర తిరగరాసిన సినిమా భయ్య, మామూలు సినిమా కాదు. మరి ఇలాంటి సినిమాకు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా సరే నిన్న మొన్న వచ్చిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇప్పుడు చూసినా సరే ఈ సినిమాని అదే క్యూరియాసిటీ, అదే గూస్ బంప్స్. గట్టిగా చెప్పాలంటే భయ్య, ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం మనం. బాహుబలి ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఎప్పటి వరకు నాకు ఏ సినిమా ఇవ్వలేదు భయ్య. కొన్ని హాలీవుడ్ సినిమాలు అయితే బాగానే ఉంటాయి, కానీ అవి మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం ఈ విధంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందని. కానీ బాహుబలి ఎంత రేంజ్లో ఎంత అద్భుతంగా ఉంటుందని, ఆ విధంగా పీరియాడిక్ డ్రామాని, ఎపిక్ సినిమాని ఎంత అద్భుతంగా మన కళ్ళు ముందుకు తీసుకొస్తారని అయితే మాత్రం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా విజువల్ ట్రీట్తో అన్ని రకాల ఆడియన్స్ని మెప్పించిన ఏకైక సినిమా అంటే బాహుబలి భయ్య. గూస్ బంప్స్ తెచ్చిన సినిమా. మరి ఇండియన్ సినిమా చరిత్ర ఉన్నంతకాలం కూడా ఈ బాహుబలి 2 అనేది రికార్డులు అలాగే ఉంటాయి. అదనమాట మ్యాటర్. మరి ఈ బాహుబలి సినిమా గురించి మీకున్న గుర్తులు, మీకున్న జ్ఞాపకాలని కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.